అందరికీ నమస్కారం. వంటగదిలో ఈ తప్పులు చేస్తే ఇంట్లో పేదరికం ఖాయం. అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు. వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం, శ్రేయస్సు వస్తుంది. వంటగదిలో తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పొరపాటున కూడా డోర్ ముందుగాని పక్కనగాని పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. ఇంటి కిచెన్ను మెట్ల కింద ఉంచకూడదు. ఇది ఇంట్లో నివసించేవారిపై చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఇళ్లల్లో డస్ట్బిన్ షింకు కింద ఉంచుతారు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావటం మొదలవుతుంది. వంటగదిలో చీపులు అసలు ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో నివసించేవారి జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి. వంటగదిలో అద్దం ఉంచడం వల్ల అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం. దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది. వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా షింకులో గిన్నెలు ఉంచకూడదు. అలా కాకుండా తిన్న గిన్నెలు అలానే పడేస్తే వారి ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదముంది. నిద్రపోయే ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. అందరిళ్లల్లో కూరలు, ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు. ముఖ్యంగా స్టవ్ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి. వంటగదిలోని స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీకు ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశవైపు ఉండాలి. అదేవిధంగా స్టవ్కి దగ్గరగానే షింకు ఉండకూడదు. ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన షింకు ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను షింక్లో పడేస్తాము. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి. చాలామంది ఇళ్లల్లో వంటగదిలోని ట్యాప్ నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటాయి. వాటర్ లీకేజ్ అవటం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించండి. మీరు వంటగదిలో మట్టికుండను కానీ, నీటితో నింపిన బిందును కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి. కుబేరునికి ఉత్తర దిక్క చాలా ప్రీతికరమైనది. అందుకే మట్టికుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని, ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి. మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలుండాలి. ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. వంటగది ఎప్పుడూ మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు. అయితే వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను, పాత్రలను అస్సలు పెట్టకూడదు. ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని, పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు. అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ వస్తువులను నిల్వ చేయటం ఉత్తమం. వంట నూనెను ఆగ్నేయ దిశలో ఉంచండి. వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకమని అంటారు. శుభ్రంగా ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశం లేదు. మీరు వంటగదిలోని ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్, మిక్సీ మొదలైన ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచవచ్చు. వంటగదిలోని అల్మరలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి పరిగణించబడతాయి. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చీపురును వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును ఎవరికీ కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు. కొందరు వంటగదిలో ఉండే డబ్బాల్లో మాత్రలను అంటే టాబ్లెట్స్ను ఉంచుతారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు. మంచంపై కూర్చుని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అంతేకాదు ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల వారి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అంత తొందరగా విజయం సాధించలేరు. విద్య కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు. నీటి చిత్రాన్ని వంటగది
వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉప్పును స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఉప్పుని గాజు పాత్రలు మాత్రమే ఉంచాలి. వంటగదిలో దేవుని గది ఉండకూడదని, వంటగదిలో పూజామందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయటం మంచిది కాదని చెబుతున్నారు. వంటగదిలో ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో నివసిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లల్లో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. అందువల్ల ఆహార పాత్ర ఖాళీగా అస్సలు ఉండకూడదు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.